బియ్యం పిండి మినపప్పు పట్టించి కొంచెం శనగపిండి కలపాలండి. దాంట్లో ఉప్పు వేసుకోవాలి. పిండిలో సరినంత ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసినాక నూనె వేడి చేసుకొని కొద్దిగా ఈ పిండిలో కలుపుకోవాలి. చూడండి, బాగా కాగిన నూనె పిండిలో పోస్తే మసులుతుంది. బాగా కాగిన నూనె పిండిలో వేసి ఇగో జీలకర్ర, నువ్వులు, ఓమ, కొద్దిగా అల్లం పేస్ట్ చేసి ఈ కాగిన ఆయిల్ పిండి అన్నీ ఒకే దాంట్లో పిండిలో వేసి మిక్స్ చేసి ఇగో పసుపు అండి వాటర్లో వేసి పసుపు వాటర్లో కలిపి ఇగో పిండిలో ఇలా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలపాలి. బాగా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేయాలి. చూడండి, అంతా మిక్స్ అయిపోయింది పిండి. మంచిగా కొద్దిసేపు ఆగి ఆ పిండి పక్కన పెట్టి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి మంచి పెనం పెట్టుకోవాలి. చూడండి, కడాయి అంటారు, పెనం అంటారు, మీ ఇష్టం. కొద్దిగా పెంక హీట్ ఎక్కిన తర్వాత ఈ కడాయిలో నూనె వేయాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పామ్ ఆయిల్ అయితే హెల్త్కి మంచిది కదని ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని మంచిగా మురుకులు మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పిండి కొద్దిసేపు పక్కకు పెట్టినాక మంచిగా అయ్యింది. ఇగో మురుకులు వస్తే గిద్దెలో పెట్టి ఇలా ఒత్తుకోవాలి. మంచిగా ప్రెస్ చేయాలి. ఆయిల్ మంచి వేడెక్కినాకనే మురుకులు వేసుకోవాలి, లేదంటే ఖరాబ్ అవుతాయండి. మంచిగా వేడెక్కినాక ఇలా మంచిగా ప్రెస్ చేయండి. మంచిగా ప్రెస్ చేయాలి. చూడండి, నూనెలో మంచిగా ఇంకా చూడండి గోల్డ్ కలర్ వస్తున్నాయి. లైట్ గోల్డ్ కలర్ వచ్చినాక ఇలా తీయాలి. ఇది మేము సన్న సేవ్ పోసినామండి, మిక్చర్ లాగా. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు, మంచి టేస్ట్గా వస్తాయి. సంక్రాంతి వంటలు, పిండి వంటలు రెడీ అవుతున్నాయి.